వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో హేమంత్ రెడ్డిని ఓటు వేయడానికి రమ్మని పోలీసులు వచ్చి స్వయంగా పిలవడం జరిగింది. కానీ అక్కడ ఏం సిచ్యువేషన్ క్రియేట్ అయిందో మీరు ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. అక్కడున్న మహిళలంతా పోలీసుల దగ్గరికి ఒక్కసారిగా గుంపుగా వచ్చి మీరు ఎందుకు పిలుస్తున్నారు, ఇప్పటివరకు మీరు టీడీపీ వాళ్ళతో కలిసి ఓట్లు వెయ్యనివ్వకుండా చేసి మీరే దగ్గరుండి రిగ్గింగ్ చేసి మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఓటు వేయడానికి రండి అని అడుగుతున్నారు అని చెప్పి స్వయంగా అక్కడంతమంది మగవాళ్ళు ఉన్నా కూడా మహిళలే ముందుకొచ్చి పోలీసు ముఖం మీదనే క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. సో క్వశ్చన్ చేసి మీరు ఏ మొహం పెట్టుకుని వస్తారు, ఎలా అడుగుతారు, ఓటు వేయండి అని ఎలా అడుగుతారు, హేమంత్ రెడ్డి రాడు ఓటు వేయడానికి అని చెప్పి అక్కడున్న మహిళలంతా కూడా వాగ్వాదానికి దిగారు పోలీసులతో. ఎందుకంటే పోలీసులు ఏం చేస్తున్నారో వాళ్ళు నిన్నటి నుంచి ఉదయం నుంచి పోలింగ్ బూత్ల దగ్గర చూస్తూ ఉన్నారు. ఏ విధంగా ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారో వాళ్ళకి తెలుసు. ఓటు వేయడానికి వెళ్తే ఎలా ట్రీట్ చేశారు, ఏ విధంగా మాటలు అన్నారు, ఏ విధంగా చేశారో తెలుసు. ఒకసారి ఆ విజువల్లో ఏముందో ఒకసారి విందాం మనం. అందుకే ఏజెంట్ రాకడానికి అడగ తింటాను. అందుకే ఏజెంట్ రాకడానికి అడగ తింటాను. రైట్, మనం వీడియోలో క్లియర్గా చూసాము ఆ మహిళలు ఏం చెప్తున్నారో. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతూ ఉండగా ఏ మాత్రం కూడా అక్కడ ఉన్న గ్రామస్తులకు కానీ ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళకి కానీ ఏ విధంగా సహకరించలేదు. మీరు వచ్చిన వాళ్ళని ఓటు వేయనివ్వలేదు. అక్కడ క్లియర్గా రిగ్గింగ్ జరుగుతోంది. మీరు ఏం మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చి ఓటు వేయమని ఎలా అడుగుతారు అని చెప్పి ఆ మహిళ పోలీస్ని అడుగుతున్న పరిస్థితి. మీరు వచ్చి మాట్లాడండి, మీరు రండి అని అంటున్నారు తప్ప పోలీస్ అక్కడ జరిగిన దానికి మాత్రం ఆ మహిళ అడుగుతున్న ప్రశ్నకి మాత్రం సమాధానం చెప్పట్లేదు. టీడీపీ శ్రేణులు దౌర్జంగా వెనక్కి పంపించేశారని చెప్పి ఓటు వేయడానికి వెళితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే గతంలో కూడా ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు చూడలేదు అని చెప్పి ఓటర్లు అంటూ ఉన్నారు. పోలింగ్ బూత్లో బయట వ్యక్తులు ఉన్నారని ఓటర్లు చెప్తూ ఉన్నారు. ఒక్క పోలింగ్ బూత్లో కూడా పోలీసులు లేరని ఓటర్లే చెప్తున్నారు చాలా క్లియర్గా. ఎక్కడికక్కడ పోలింగ్ బూత్లను టీడీపీ శ్రేణులు ఆక్రమించుకున్నారు. అలాగే వైసీపీ ఏజెంట్లను రాకుండా అడ్డుపడుతున్నారు. గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలను పట్టుకుని తిరుగుతున్నారు. అలాగే గ్రామాల్లో వారు ఓటు వేయకుండా వాళ్ళందరినీ అడ్డుకుంటున్నారు. మేము ఓటు వేయడానికి వచ్చినా కూడా మమ్మల్ని అడ్డుకున్నారు. ఇప్పుడు మీరు ఎలా వచ్చి హేమంత్ రెడ్డిని ఓటు వేయమని ఎలా అడుగుతారు, మీరు ఏ విధంగా ఇలా మాట్లాడతారని చెప్పి అక్కడున్న మహిళలంతా ఒక్కసారిగా పోలీసు వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన మీదకి వచ్చి దగ్గరుండి ఆయన ముఖం మీదనే అడుగుతున్నారు. మీరు ఏ విధంగా ఎలా చేస్తారు అసలు ఇలా అని చెప్పి ఆ మహిళలు నిలదీస్తూ ఉన్నారు ఆ పోలీస్ ఆఫీసర్ని. ఆ పోలీస్ ఆఫీసర్కి ఏం సమాధానం చెప్పాలో తెలియక అక్కడి నుంచి వెనుక తిరిగి వెళ్ళిపోయాడు. సో ఆ విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. మాట్లాడదాము. ఎలక్షన్స్ స్టార్ట్ అవ్వాలంటే ఇద్దరు ఏజెంట్స్ ఉండాలా లేదా? ఎవరు చూడలేరు. అప్పుడు
కానీ నేను ఇంట్లోనే ఉన్నా, ఎవడు వస్తున్నాడు కదా? ఆయన లేదు. వాళ్ళంతా పల్లెటూరు, నేను ఆడికి రానా? నేను ఏ చేసినా నీ పని కాబట్టి మీరు వచ్చి తెచ్చుకోవాలి. నేను రాలేదు. అది వాళ్ళ ఏజెంట్. ఆయన లేదు. అప్పుడు రావాలా? ఎలక్షన్ మీ తెలివి మాకు లేదనుకున్నారా? పండి అవసరం లేదు, పండి మాకు ఓటు లేదు. ఇప్పుడు వస్తారా మీరు తొడగను ఏజెంట్లను ఆయనను ఏమన్నాని కూడా ప్రొటెక్షన్ లేదు. పోలీసులు తెచ్చినారు, ఏ దానికి తెచ్చినారు? పోలీసు వాళ్ళను మీరు రైట్. మన ఉదయం నుంచి కూడా పులివెందుల అన్ని గ్రామాల్లో ఎక్కడైతే పోలింగ్ నిర్వహిస్తున్నారో అన్ని ప్లేసెస్లో కూడా రిగ్గింగ్ జరుగుతుందని చెప్పి అక్కడ ఉన్న ప్రజలే ఆరోపిస్తున్నారు. వాళ్లే చెప్తున్నారు అక్కడ ఏం జరుగుతుంది, పోలీసులు ఉన్నారా లేదా, ఓటు వేయడానికి వెళ్తే ఏం చేస్తున్నారు, ఓటు వేయనివ్వకుండా ఏం చేస్తున్నారు అనేది వాళ్లే మాట్లాడుతున్నారు. ఒకసారి వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. ఏం లేదు, మమ్మల్ని ఊరు లోపలికి అలో చేశారు. చేసేటప్పుడు పిల్లగాలని అడిగారు. పిల్లగాలని ఆడంటే తెప్పించినాం. ఊరు నిండా 100 మంది ఉన్నారు. వాళ్ళు మా ఊరోళ్ళు కాదు. వాళ్ళని ఎలా అలో చేశారో తెలియదు. ఏ ఊరన్నా? మోరింద్రపల్లి. ప్రతి ఊర్లో అయితే ఇదే జరుగుతుంది. చుట్టుపక్కల ఓటు వేసారా లేదన్నా? ఓటు వేయలేదండి. చూడండి, ఓటు వేయలేదు. ఎక్కడ పేనీలేదు సార్, అది ఊరిలో పేనీ లేదు, ఏడ పేనీ లేదు. మా ఊర్లో మీడియా కూడా రాలేదు మా ఊరికి. సార్ మా ఊర్లో ఎక్కడ పేనీ లేదు. ఏందనేది ఏం లేకుండా చేస్తున్నారు. చేసుకొని ఇబ్బంది ఏం లేదు. అది ఏ దానికని ఇబ్బంది మాట్లాడాలా చెప్పు. పేరుకే మేము ఓటర్లు. ఏం లేదు, మమ్మల్ని ఊరు లోపలికి అలో చేశారు. చేసేటప్పుడు పిల్లగాలని అడిగారు. పిల్లగాలని ఆడంటే తెప్పించినాం. ఊరు నిండా 100 మంది ఉన్నారు. వాళ్ళు మా ఊరోళ్ళు కాదు. వాళ్ళని ఎలా అలో చేశారో తెలియదు. ఏ ఊరన్నా? మోరింద్రపల్లి. ప్రతి ఊర్లో అయితే ఇదే జరుగుతుంది. చుట్టుపక్కల ఓటు వేసారా లేదన్నా? ఓటు వేయలేదండి. చూడండి, ఓటు వేయలేదు. ఎక్కడ పేనీ సార్, అది ఊరిలో పేనీ లేదు, ఏడ పేనీ లేదు. మా ఊర్లో మీడియా కూడా రాలేదు మా ఊరికి. సార్ మా ఊర్లో ఎక్కడ పేనీ లేదు. ఏందనేది ఏం లేకుండా చేస్తున్నారు. చేసుకొని ఇబ్బంది ఏం లేదు. అది ఏ దానికని ఇబ్బంది మాట్లాడాలా చెప్పు. అంటే ఒక ఇద్దరు వ్యక్తులు దారిలో వెళ్తూ ఉండగా, ఓటు వేయడానికి వెళ్తూ ఉండగా వాళ్ళు మాట్లాడిన మాటలు మనం విన్నాము. వాళ్ళ గ్రామంలో పోలింగ్ బూత్ దగ్గర వెళ్తే అక్కడ ఓటు వేయనివ్వలేదు మమ్మల్ని. అండ్ అలాగే ఊర్లో ఎవరైతే గ్రామస్తులు ఉంటారో సాధారణంగా అందరి ముఖాలు తెలిసే ఉంటాయి. కానీ తెలియని వాళ్ళు, కొత్త వ్యక్తులు ఊర్లోకి వచ్చారు, ఊర్లో తిరుగుతున్నారు. పోలింగ్ బూత్ దగ్గర అంతా కూడా వాళ్లే ఉన్నారని చెప్పి అక్కడ ఆ ఊరి గ్రామస్తులే చెప్తున్నారు. మా ఊరికి మీడియా కూడా లేదు, సో అడిగే వాళ్ళు లేరు, ప్రశ్నించే వాళ్ళు లేరు, అందుకని వాళ్ళు యథావిధిగా విచ్చలవిడిగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారని చెప్పి ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఓటు వేయడానికి వెళ్ళారు. కానీ ఓటు వేయకుండా వాళ్ళు తిరిగి వస్తున్నారు. ఓటు ఎందుకు వేయలేదంటే మమ్మల్ని వెయ్యనివ్వట్లేదు, అక్కడ ఓటు వేసే అవకాశం కల్పించట్లేదు, అక్కడ అలాంటి సిచ్యువేషన్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు, అందరూ కొత్త వ్యక్తులే ఉన్నారు, వెళ్ళనివ్వట్లేదు, అందుకనే మేము వెనక్కి వచ్చేసామని చెప్పి వాళ్ళు ఓటు వేయలేదని చెప్పి వాళ్ళు ఏదైతే మనకి ఓటు తర్వాత వేస్తారో ఇంక మార్క్ కూడా లేదు, మాకు వేయలేదు చూడండి అని చూపిస్తున్నారు.
సో మొత్తం అందరూ కూడా కొత్త వ్యక్తులే ఉన్నారు ఊర్లో అని చెప్తున్నారు. ఒకసారి దీని అంతటికి సంబంధించి, భద్రతకి సంబంధించి ఎందుకు ఇలా పోలీసులు రిగ్గింగ్ చేస్తున్నారు, ఎందుకు ఇలా పోలీసులు ప్రవర్తిస్తున్నారు, ఒకవైపే వన్ సైడెడ్గా ఎందుకు ఉన్నారని చెప్పి పోలీసులను కూడా అంటూ ఉన్న పరిస్థితి